जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सत శ్రీ భారత్ వీక్షకులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. శరన్నవరాత్రులు అనగానే దుర్గాదేవి కథ, సుదర్శనుడి కథ, శుంభనిశుంభుల కథ, మహిషాసురమర్దిని కథ ఇట్లాంటివి మామూలుగా అందరం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ మనకు తెలియని కథలు కొన్ని, అంటే ప్రచారంలో లేని కథలు, సామాన్య ప్రజానీకానికి తెలియని కథలు కొన్ని దేవి భాగవతంలో ఉన్నాయి. అమ్మవారి కథలు చెప్పుకోవడం వల్ల అందరము కూడా ఆమె అనుగ్రహానికి పాత్రులవుతాము. దేవికి శతాక్షి అని పేరుందనమాట. ఒకటి శతాక్షి అనే పేరు ఎట్లా వచ్చింది అని అంటే, హిరణ్యాక్షుడి వంశంలో రూరుడు అనే అసురుడు పుట్టాడు. బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయనకేంటి ఉద్దేశం అంటే, వేద మంత్రాలు లేకుండా చేస్తే దేవతలందరూ నశిస్తారు కాబట్టి దేవతలు బ్రాహ్మణుల దగ్గర ఉన్న వేద మంత్రాలన్నీ నాకు ఇచ్చేసిన తర్వాత ఎవరితోటి నేను ఓడిపోకుండా నేనే అందరినీ గెలవాలి, అట్లాంటి బలం కావాలి అని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరాలు పొందాడు. తర్వాతకి ఏముంది, బ్రాహ్మణులు వేదాలు మర్చిపోయారు, స్నాన సంధ్యాదులు లేవు, శ్రాద్ధ కర్మాదులు లేవు. ఇక రురుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలందరూ పారిపోయి గుహల్లో దాక్కున్నారు. యాగాదులు లేకపోయేటప్పటికీ వర్షాలు కురవలేదు. వర్షాలు కురవకపోతే పంట భూములన్నీ కూడా బీటలు వారాయి. పంటలు లేవు, జనానికి తిండి లేదు. దాంతో జనము, పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు అన్నీ కూడా మరణిస్తున్నాయి. ఇది చూసిన బ్రాహ్మణులందరూ కూడా హిమాలయాలకు వెళ్ళి జగదంబికను, పరాంబికను ప్రార్థించారు. ఆవిడ ప్రత్యక్షమైంది. ఆవిడ అనంతమైన నేత్రాలతో, శతము అంటే 100, 100 అంటే 100 అని కాదు, సహస్రము అంటే 1000 మాత్రమే కాదు, అనంతము అని అర్థం అనమాట. అనంతానికి సూచకంగా శత, సహస్ర అనే పదాలు వాడుతూ ఉంటారు. ఆవిడ అనంతమైన నేత్రాలతో వాళ్లకు సాక్షాత్కరించింది. ఎట్లా ఉంది అప్పుడు ఆవిడ? చేతుల్లో కమలం, బాణాలు, కూరగాయలు, పళ్ళు, దుంపలు, పువ్వులు, చిగురుటాకులు ఇవన్నీ పెట్టుకుని వచ్చిందనమాట. వచ్చి వాళ్ళని అనుగ్రహించింది. నల్ల కలువల వంటి ప్రకాశించే నేత్రాలతోటి వాళ్ళనందరినీ చల్లగా చూసింది. అపూర్వ సౌందర్య రాశిగా ఉన్న ఆ తల్లిని చూసి అందరూ సాష్టాంగపడ్డారు, నమస్కరించారు. తన అనంతమైన నేత్రాలతో వర్షధారలు కురిపించింది. నిరంతరము ఆ నవరాత్రులు 9 రోజులు వర్షధారలు కురిపించింది. అందరినీ సంతోషపెట్టింది. అందుకనే చూడండి, మనకు దసరాలలో అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి, దీపావళి ముందు కూడా వర్షాలు పడుతుంటాయి. దాంతో నేల మీద మళ్ళీ ఓషధులు పుట్టాయి. నదులు, నదాలు యథాప్రకారంగా మునుపటిలాగా పారుతూ ఉన్నాయి. గుహల్లో దాక్కున్న దేవతలందరూ బయటకు వచ్చి ఆమెను స్తుతించారు. తర్వాత తమ ఆకలి దప్పులు తీర్చమని ఆమెను కోరారు. అప్పుడు ఆమె తన చేతుల్లో ఉన్న పళ్ళు, కూరగాయలు, దుంపలు వాళ్ళకిచ్చి వాళ్ళ ఆకలి తీర్చిందనమాట. అందువల్ల ఆవిడకు శాకంభరి అని పేరు వచ్చింది. శాకంభరి అంటే, శాకం అంటే కూర, కాయగూరలని అర్థం. భరి అంటే భరించిన ఆవిడ. శాకాలను భరించి వాళ్ళందరికీ అందించింది అని అనమాట. ఇక దేవతలు, మానవులు మునుపటిలాగా అభివృద్ధి పొందారు అన్న విషయం రురు రాక్షసుడికి చేరింది. ఇక వచ్చి దాడి చేసి దేవతల మీద బాణవర్షం కురిపించాడు. బ్రాహ్మణ సమూహాలను కూడా అడ్డగించాడు. అప్పుడు అందరూ కలిసి ముక్త కంఠంతో దేవిని ప్రార్థించారు. పరదేవత వాళ్ళ చుట్టూ తన తేజస్సుతోటి ఒక వలయాన్ని, ఒక రక్షా కవచాన్ని ఏర్పరిచింది. వాళ్ళకి ఎటువంటి ఆపద రాలేదు. ఇక రాక్షసులకు దేవికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో దేవి శరీరం నుంచి తీవ్ర శక్తులైన వాళ్ళు పుట్టారు. వాళ్ళందరి పేర్లు తెలుసుకుందాం. కాళిక, తారిణి, బాల, త్రిపుర సుందరి, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర, కామాక్షి, తులజాదేవి, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్ర బాహుక ఇట్లాంటి పేర్లున్న వాళ్ళందరూ పుట్టుకొచ్చారు. వీళ్ళే కాదు, మరి 32 మంది, ఆ తర్వాత 64 మంది,
ఆ తర్వాత అనంతమైన శక్తులు పుట్టుకొచ్చారు దేవి దివ్యమైన అవయవాల నుండి. ఆ శక్తులందరూ కలిసి రాక్షసుడికి ఉన్న 100 అక్షౌహిణుల సైన్యంలో కొంత మేరకు నశింపజేయగలిగారు. ఈ లోపల రాక్షస సేనాని అయిన దుర్గమాసురుడు వచ్చాడు. ఆ విభిన్నమైన శక్తులను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో సేన మొత్తం పోయింది. 10 రోజులు యుద్ధం జరిగింది. 11వ రోజు రురు రాక్షసుడే ఎర్రటి వస్త్రాలతో, ఎర్రటి పూలమాలలతో, ఎర్రచందనం పూసుకుని రథమెక్కి యుద్ధభూమికి వచ్చాడు. ఆ శక్తులన్నింటినీ ఓడించాడు. అమ్మవారి ముందుకు, పరదేవత ముందుకు తన రథాన్ని తీసుకొచ్చాడు. ద్వంద్వ యుద్ధంలో ఆ రురు అసురుడు మరణించాడు. ఆ విధంగా శాకంభరీదేవి దేవతలను రురు అసురుడి నుంచి కాపాడింది. వేదాలను బ్రాహ్మణులను కూడా కాపాడింది. ఇక శాకంభరీదేవి అని పేరు రావడానికి మరొక కథ కూడా ఉంది. అదేమిటి అంటే 12 ఏళ్ల పాటు శాకంభర మహాముని ఆశ్రమంలో అనావృష్టి ఏర్పడింది. అందువల్ల అక్కడున్న ఋషులందరూ కూడా దేవిని ప్రార్థిస్తే ఆమె ప్రత్యక్షమైంది. ఆ పరిసరాలన్నిటినీ తన చల్లటి కృపా కటాక్షాలతోటి వీక్షించింది. ఆ విధంగా ఆవిడ చల్లని చూపులు ప్రసరింపజేయటం చేత సస్యాలు, పంటలు, ధాన్యాలు అన్నీ పుట్టాయి. ఇక్కడ ఋషుల ముఖ్యమైన పని ఏమిటి అంటే తమ తపశ్శక్తినంతటిని వినియోగించి ఆ శక్తిని ధారపోసి దేవతల దృష్టిని భూలోకవాసుల మీద ప్రసరింపజేస్తారు. దానికి వాళ్లే కారణం. అందువల్ల అనంతమైన నేత్రాలతో చల్లటి ఆ చల్లదనాన్ని వ్యాపింపజేసింది కనుక ఆవిడకి శతాక్షి అనే పేరుందని అంటారు. అంతవరకు ఆకలి దప్పులతో అలమటిస్తున్న శాకంభర మహాముని ఆశ్రమ ప్రాంతాలన్నీ కూడా చక్కగా ధాన్యాలు, పళ్ళు, కూరగాయలతో నిండిపోయి వాళ్ళందరి ఆకలి తీర్చాయన్నమాట. అంటే అమ్మవారు తన శరీరం నుంచే వాటన్నిటిని సృష్టించి వాళ్ళందరికీ అందించింది. శాకంభరి అంటే ఇందాక మనం అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు శాకాలను ధరించి ఇచ్చింది కనుక కూడా ఆవిడకి శాకంభరీదేవి అని పేరు వచ్చిందనమాట. అంతేకాకుండా శాకంభరముని కుమార్తెగా అంటే ఆయన పేరు మీద శాకంభరీదేవి అని పేరు కూడా వచ్చిందని అంటారు. ఈ విధంగా అందరికీ ఆకలి దప్పులు తీర్చిన ఆ చల్లటి తల్లిని మనం నమస్కరించుకుంటూ మన మీద కూడా తన అనుగ్రహాన్ని చూపమని వేడుకుందాం.